పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మనం గోరా నాస్తికుని జీవితం అనే పుస్తకంలో నుండి గోరా గారికి సంబంధించిన విషయాలను గురించి తెలుసుకుంటున్నాం కదా. ఈరోజు ఎపిసోడ్లో మరికొన్ని విషయాలను తెలుసుకుందాం. 1949 నుంచి కూడా గోరా గాంధీజీ నిర్మాణ కార్యక్రమంలో 13వ సూత్రంగా ఆర్థిక సమానత గురించి ఏమి రాశారో కాంగ్రెస్ వాదులకు, దేశ ప్రజలకు కూడా జ్ఞాపకం చేయనారంభించారు. 1941లోనే గాంధీజీ నిర్మాణ కార్యక్రమం పుస్తకాన్ని రచించారు. అప్పుడు అందు 13 అంశాలు రాశారు. మత సామరస్యం, అస్పృశ్యత నిర్మూలన, మద్యపాన నిషేధం, ఖాదీ, ఇతర గ్రామ పరిశ్రమలు, గ్రామ పారిశుధ్యం, నవీన విద్య, వయోజన విద్య, స్త్రీలు, ఆరోగ్య నియమాల శిక్షణ, ప్రాంతీయ భాషలు, రాష్ట్ర భాష, ఆర్థిక సమానత. 13వ అంశమగు ఆర్థిక సమానత శీర్షిక క్రింద మొదటి పేరాలో గాంధీజీ ఇలా రాశారు: అహింసాయుత స్వరాజ్యమునకు ఆర్థిక సమానత మూలసూత్రము. ఆర్థిక సమానతకై కృషి చేయుట అనగా యజమానులకు కూలీలకు మధ్య గల నిరంతర పోరాటాన్ని నిర్మూలించుట. ఒకవైపు దేశం యొక్క ఆర్థిక సంపదను గుప్పిట్లో పెట్టుకున్న కొద్దిమంది ధనికులను క్రిందకు దింపి, మరొక వైపు అర్ధాకలితో వస్త్రవిహీనులై ఉన్న లక్షలాది ప్రజలను పైకి లేవనెత్తుటే ఆర్థిక సమానత యొక్క అర్థం. ఆకలితో అలమటించే ప్రజానీకానికి ధనికులకు మధ్య పెద్ద తేడా ఉన్నంత వరకు అహింసతో కూడుకున్న ప్రభుత్వం ఏర్పడుట నిస్సందేహంగా అసాధ్యమైన విషయం. ధనికులు, పేదలు సమాన ఆధిక్యతలు అనుభవించు స్వతంత్ర భారతదేశంలో ఢిల్లీలోని రాజభవనములకు, వాటి ప్రక్కనే ఉన్న పేదల కూలిపోయే గుడిసెలకు మధ్యగల తేడా ఒక్క నిమిషమైనను నిలువలేదు. ధనమును, దానివల్ల వచ్చు ఆధిక్యతలను ఐచ్ఛికంగా వదిలివేసి సామాజిక సౌఖ్యంలో సమభాగులు కాకపోతే దౌర్జన్యం, రక్తపాతంతో కూడిన విప్లవం ఏదో ఒక రోజున తప్పదు. ఇది గాంధీజీ 1941లో రాశారు. గాంధీజీ ఆశించిన స్వతంత్ర భారతదేశం అది. ఐచ్ఛికంగా ధనాన్ని, ఆధిక్యతలను వదులుకోమన్నారాయన. కానీ మంత్రులు, గవర్నర్లు, రాష్ట్రపతి అయినవారు సామ్రాజ్యవాద విధానాలను కూడా ఐచ్ఛికంగా వదులుకోలేదు. అహింసాయుత స్వరాజ్యమునకు ఆర్థిక సమానత మూలసూత్రము అని కూడా ఆయన చెప్పారు. భారతదేశం మొత్తం మీద గాంధీజీ నిర్మాణ కార్యక్రమంలోని 13వ సూత్రమగు ఆర్థిక సమానతను విరివిగా ప్రచారం చేసింది గోరాయే. అంతేకాదు, ఆర్థిక సమానత ఆవశ్యకతను నొక్కి చెబుతూ మంత్రులు ఐచ్ఛికంగా తమ జీతభత్యాలు, ఆడంబరాలు తగ్గించుకోవాలని కోరుతూ ఉద్యమం కొనసాగించుటకు గాను గోరా నెలకొల్పిన సమాజానికి గాంధీ సంఘం అనే పేరు పెట్టారు. 1951 మార్చి 3-4 తేదీల్లో కృష్ణా జిల్లా గుడివాడ పట్టణంలో గోరా అధ్యక్షతన గాంధీ సంఘం మహాసభలు జరిగాయి. ఆంధ్రదేశంలోని పలు ప్రాంతాల నుంచే కాక తమిళనాడు నుంచి కూడా ఈ సభలకు ప్రతినిధులు వచ్చారు. ఈ సభలలో గోరా ఇచ్చిన అధ్యక్షోపన్యాసం కారు చీకటిలో కాంతిరేఖల వలె నైరాశ్యంతో ఉన్న కార్యకర్తలకు ఒక వెలుగు బాటను, నూతన మార్గాన్ని చూపింది. ఆ ఉపన్యాసంలో గోరా వయోజన ఓటు హక్కును రాజ్యాంగంలో రూపొందించడం ద్వారా రాజకీయ సమానత్వం సాధించామని, దీనిని ఆధారం చేసుకుని ఆర్థిక సమానత్వం సాధించాలని, అందరికీ కూడు గుడ్డ వృత్తినిచ్చే ప్రభుత్వ విధానాన్ని ఏర్పరచాలని, నియంతృత్వం లేదా వర్గ సంఘర్షణ ద్వారా దీనిని ఏర్పరిస్తే వచ్చే నష్టాలను వివరించి అహింసాయుతంగానే ఏర్పరచాలని, శాశ్వతంగా ఆర్థిక సమానత సాధనకు గ్రామరాజ్య విధానం అమలు జరపాలని, అయితే ఆ దృష్టితో ప్రభుత్వం పనిచేయాలంటే ప్రజాస్వామ్యంలో శాసనసభ్యులపై ఒత్తిడి తేవాలని సూచించారు. ఆ ఉపన్యాసంలో చివర పేర్కొన్న విషయానికి చెందిన భాగాలు ఇలా ఉన్నాయి: ఆర్థిక సమానత్వము, రాజకీయ చైతన్యము, ప్రజాస్వామిక విధానాల యొక్క విశిష్టతను మనం గ్రహించినట్లయితే ప్రభుత్వం ద్వారా ప్రజాస్వామిక విధానంతో ఆర్థిక సమానతను సాధించుటకు
మన కార్యక్రమం ఏమిటి? ప్రజాస్వామికమనగా 5 ఏళ్లకు ఒకసారి వచ్చు ఎన్నికలకై వేచియుండుటే కాదు, ఎన్నికల వలన ప్రతినిధులుగా ఉన్న వ్యక్తులు మారవచ్చు. అంత మాత్రాన ప్రభుత్వం మారదు. ప్రభుత్వ విధానం మారాలంటే శాసనసభ్యులు దీక్షతో కృషి చేయవలను. మనం ఒకసారి ఎన్నుకుని మరలా మన ప్రతినిధుల ఎడల శ్రద్ధ తీసుకొనకపోతే మన ప్రతినిధులు స్వార్థంలోనికి దిగజారిపోవుటకు అవకాశాలు హెచ్చుగా ఉండును. అందులోనూ వ్యక్తిగత ఆస్తులు, ఆర్థిక అసమానతలు ఉన్న ఈ రోజులలో మన ప్రతినిధులకు శాసనసభ్యులు బాధ్యతారహితులగుటకు వ్యామోహములు హెచ్చుగా ఉండును. వారిని ఒక మాట ఎన్నుకుని మళ్ళీ ఎన్నికల వరకు మనం వదిలిపెడితే అది మనదే తప్పు. మన ప్రజాస్వామిక హక్కులను మనం జారవిడిచిన వారం అగుదము. అట్లు కాక మనం ప్రజాస్వామికంను సక్రమంగా అమలు జరుపుకొనవలనంటే మనం ఎన్నికల వరకు ఆగనవసరం లేదు. మనకు ఆర్థిక సమానత్వం కావాలనని ప్రణాళికను తయారు చేసి ప్రతి నియోజకవర్గంలోనూ బహిరంగ సమావేశంలో జరిపి ఆ సభలను ఆయా శాసనసభ్యులను ఆహ్వానించి మన అవసరములను వారికి తెలియజెప్పి వాటికి తగు శాసనములు చేయమని మనం వారిని కోరవలను. ఇది మన కార్యక్రమం. మనం ఎన్నికల వరకు ఆగనక్కర్లేదు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా సరే, అందులో ఎవరు ఎన్నుకోబడినా సరే, ఎప్పటికప్పుడు మన ప్రతినిధిగా శాసనసభలో ఉన్నవారు నెరవేర్చవలసిన ప్రణాళిక మాత్రం ఇది. ఏ శాసనసభ్యుడైనా ప్రజలను నిర్లక్ష్యం చేయలేడు. అందరు శాసనసభ్యులు అందరి ప్రజలకు ప్రాతినిధ్యం వహించి ఉన్నారు. మంత్రులు కూడా మన ప్రతినిధులే. మన సమిష్టి కోర్కెలను వారు మన్నించి తీరవలెను. మనకు ఏ కష్టం వచ్చినను ధనికులు పేదలు అంటూ మనలో మనం తగాదాలు పడినా, ఈ కులం ఆ కులం, ఈ వృత్తి ఆ వృత్తి అంటూ పోటీలు పడినా ఏమీ కార్యం లేదు. లంచగొండులు పక్షపాతులు అంటూ ఉద్యోగస్తులను నిందించినా కార్యం లేదు. ధనికులు పేదలు ఉద్యోగస్తులు అందరి యొక్క ప్రవర్తనా పద్ధతి నిర్ణయించేది ప్రభుత్వ విధానం. ఆ ప్రభుత్వ విధానాన్ని తీర్చిదిద్దేది శాసనసభ్యులు. ఆ శాసనసభ్యులకు ప్రణాళికలిచ్చి అమలు జరిపించుకునే హక్కు మనకుంది. అందుచేత మనం శాసనసభ్యుల మీద ఒత్తిడి తెస్తే లంచగొండితనం, బ్లాక్ మార్కెట్, ఆహార కొరత అన్ని సమస్యలు ఒక్కసారి తీరిపోతాయి. మనకు ఏ సమస్య వచ్చినా శాసనసభ్యులపై ఒత్తిడి తేవలసిందే. అసలు కీలకం అంతా అక్కడ ఉంది. ఇంతవరకు శాసనసభ్యులను ముట్టుకోకుండా మనలో మనం తగాదాలు పెట్టుకుంటున్నాం కనుక శాసనసభ్యులు, మంత్రులు విలాసాల వైపు పోతున్నారు. ముఠా రాజకీయాలను ప్రవేశపెట్టి పదవులకై పోటీ పడుతున్నారు. మన ఒత్తిడి వారి మీద లేదు కనుక ఆ పదవులు బాధ్యత లేని అధికారాలుగా పరిణమిస్తున్నాయి. పరిపాలన సక్రమంగా జరగక చాలా అవకతవకలు దేశంలో ఏర్పడుతున్నాయి. వీటిని సరిదిద్దాలంటే శాసనసభ్యుల మీద ఒత్తిడి ఒక్కటే సరియైన మార్గం. అది మన కర్తవ్యము, మన హక్కు. ఈరోజు మనం గోరా గారికి సంబంధించిన కొన్ని విషయాలను గురించి తెలుసుకున్నాం కదా. వచ్చే ఎపిసోడ్లో మరికొన్ని విషయాలతో కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్స్ సమర్పించు పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.